మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడు. మ్రాను అంటే ఎండిపోయిన కొయ్య. యేసు ప్రభు నీ శాపం, నా శాపం, మనందరి శాపం తీసివేయడానికి ఆ మ్రాను మీద, ఆ సిలువ కొయ్య మీద వేలాడబడ్డాడు. మన శాపం తన మీద వేసుకొని మన శాపమును కొట్టివేయడానికి ప్రభు అయిన యేసు శాపగ్రస్తుడుగా మారి క్రీస్తు మన కొరకు శాపం అయ్యాడు. హల్లెలూయా. యేసు నీ కొరకు, నా కొరకు శాపంగా మార్చబడ్డాడు. ఆయన మ్రాను మీద అనగా సిలువ మీద వేలాడబడ్డాడు. క్రీస్తు మాత్రమే మనలను శాపం నుండి విమోచించగలడు. శాపపు పునాదులను కదిలించగల దేవుడు ఒక యేసు మాత్రమే. శాపానికి కారణమైన సాతాను తలను సిలువలో చితుకు తొక్కించి సాతానును ఓడించి యేసు తన రక్తమును కాల్చి ఆ రక్తముతో, ఆ సిలువ మరణముతో, ఆ పునరుత్థానంతో మన మీద ఉన్న శాపమును పర్మనెంట్ గా కొట్టివేసి మనకు శాపం నుండి విమోచన ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాపం నుండి విడుదల పొందాలంటే ఒకే ఒక మార్గం,